ఛానల్ ఈ రోజుల్లో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ జనరేషన్ రాబోయే జనరేషన్ ఎట్లుంటాయంటే మన ఇప్పటి పిల్లలకు వ్యవసాయం అంటే ఏంది అనేది మరి కనీసం సగమే తెలుస్తున్నది. మరి రాబోయే పిల్లల తరాన మరి వ్యవసాయం అంటే ఏందో మరి తెలియదు. కాబట్టి అప్పటి పురాణ వస్తువులు పెద్ద మనసులో ఉన్న వస్తువులే ఇప్పటి పిల్లలకు ఇదంటే ఏంది అనేది కొంతమందికి ఒక వస్తువుని చూపెట్టుర్రి, ఒక కలిసే కొంకిని చూపెట్టుర్రి, వాళ్ళకు తెలియదు. ఎందుకంటే ఇదంటే ఏందో మాకు తెలియదు కాబట్టి మేము చెప్పాలా ప్లీజ్ అని అంటారు కదా. మరి రాబోయే రోజుల్లో ఈరోజు డైలీ ప్రతి ఊరికి కొత్త న్యూస్ పేపర్ వస్తుంది కదా. రాబోయే రోజులలో న్యూస్ పేపర్ ఉండదు, ఎందుకంటే అంత డిజిటల్మయం. ఈరోజు మేము అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మేము అప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏమన్నా జాబ్ కోసమే కానీ దేనికే కానీ పెన్ను బట్టి టిక్కు కొడుతుంటిమి, లేకపోతే ఆన్సర్ రాస్తుంటిమి ఏదన్నా ఎగ్జామ్స్కు. ఇప్పుడు ఏమైంది, తర్వాత బ్లాంక్ వచ్చినాయి, తర్వాత ఇప్పుడు ఏమైంది, కంప్యూటర్ వచ్చింది. దాని టైం కాగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి మనుషులు ఏంటంటే ఇప్పుడు మనుషుల లోపల మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కానీ మీరు చేసే రంగంలో కానీ ఏంటంటే ఇప్పుడు ఆలోచించి మీరు మరి మంచి ఫ్యూచర్ కోసం కోర్స్ తీసుకోండి. ఎందుకంటే వివిధ దేశాలలో మరి సగం కంటే మంది కంటే ఎక్కువ రాబోట్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. కాబట్టి మరి ఆలోచించి నిర్ణయం తీసుకోర్రి. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్గా అయితే జీవితంలో మనిషి భూమి మీద ఎంత మట్టుకు బతుకున్నాడో అంత మట్టుకు మెడికల్ ఫీల్డ్ నడుస్తుంది. టెక్నికల్ ఫీల్డ్ అంటే ఓకే, మరి టెక్నికల్ ఫీల్డ్ అంటే అది కూడా రాబోయే సిస్టమే వేస్తుంది. కాబట్టి మరి మీరు ఆలోచించి మరి ఎడ్యుకేషన్ ఫీల్డ్ కూడా మరి జాగ్రత్తగా ఎంచుకొని మరి ఎగ్జామ్స్ రాయండి. మరి ఈ గవర్నమెంట్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్స్ కాగానే తర్వాత నోటిఫికేషన్ చేసేది ఉంది. ఎగ్జామ్స్ కాగానే నోటిఫికేషన్ చేసే వాళ్ళకి పిల్లలు మరి ఇటు చదువుతారా, మరి ఇటు ఎగ్జామ్స్ రాస్తారా, గవర్నమెంట్కి తెలియాలా. మరి పెద్దలు ఉన్నారు, మరి మంత్రులు ఉన్నారు, వాళ్ళకి తెలియాలా, మనకేం తెలియదు. కాబట్టి ఏమనుకోవద్దు, మాట్లాడుతున్నాం. మరి ప్రతి ఒక్క విషయంలో మరి ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర ఇస్తురు, కరెక్టే, దానికి వెరీ గుడ్. అట్లా దాన్ని వెరీ గుడ్గా అంటున్నాం మేము. కానీ దానికి బోనస్గా ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉన్నాడు, 10 ఎకరాలకు ఎన్ని వందల సంచి పండిస్తారు. మరి అన్ని వందల సంచులకు 500 కాడికి బోనస్ ఎంత వస్తుంది? 500 రూపాయలు అనుకో, లేకపోతే 800 రూపాయలు అనుకో, బోనస్ పడుతుంది క్వింటాల్ చొప్పున. మరి మరి మన రాష్ట్రానికి ఎంత రైతులు ఉన్నారు, ఎన్ని వేల క్వింటాళ్ళు జరుగుతాయి, ఎన్ని లక్షల క్వింటాళ్ళు మెట్రిక్ క్వింటాళ్ళు వస్తాయి, మరి గవర్నమెంట్ ఎంత లాస్ అవుతుంది కదా. మరి దాన్ని తీసేస్తే బాగుంటుంది. మళ్ళా 3 ఎకరాలు ఉన్నంత మట్టుకే రైతు భరోసా ఇవ్వరు. మీరు రైతు భరోసా అని ఏదే కానీ 3 లేదా 4 అంత తప్ప ఇయ్యకూరి. వాడు ఎంత మినిస్టర్ అయినా వాళ్ళకు కట్ పాయింట్ పెట్టేసేది. ఎందుకంటే రైతు భరోసా ఇచ్చిర్రనుకో గవర్నమెంట్కు పెద్ద ప్రాబ్లమే. ఇప్పుడు చాలా మట్టుకు ఉన్నోళ్ళు, మరి 100 ఎకరాలు ఉన్నోళ్ళు రైతు భరోసా పోతున్నది. మరి రైతు భరోసాలకు కూడా సినిమా థియేటర్లు ఉన్నాయి, కొన్ని వెంచర్లు ప్లాట్లు ఉన్నాయి, లేఅవుట్లు చేయలేరు, అవి ఇంకా భూములుగానే ఉన్నాయి. వాళ్ళకు ప్లాట్లు కొంటారు, వాళ్ళకు రైతు భరోసా పడుతుంది. మరి సినిమా టాకీసులకు రైతు భరోసా పడుతుంది, ప్రతి ఒక్క షాపులకు పడుతున్నది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలా గవర్నమెంట్ ఆలోచించి. మరి బడ్జెట్ పరంగా మన దేశం మరి చాలా లాస్ అవుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, మరి ఫర్దర్ ఫ్యూచర్ కోసమన్నా కానీ యువతకు మంచి మేలయ్యే విషయంలో మరి విదేశాల నుంచి పెట్టుబడులు తేవాలా, మంచి కంపెనీలు తెచ్చి. మరి ఒక ఉదాహరణ నాకు అర్థం కాదు ఏందో ఏమో,
మన ఇంట్లోనే పుడుతుండు, ఇండియాలోనే పెరుగుతున్నాడు, ఇండియాలోనే అన్నీ చేస్తున్నాడు, ఇక్కడనే చదివిస్తున్నాము, ఇక్కడనే ఫీజులు పెడుతున్నాము, తెలివిని సంపాదిస్తున్నాము, వేరే దేశపడికి అప్పచెప్తున్నాం. అక్కడ డెవలప్ అవుతుండు, అక్కడే పెంచుతుండు, మన బ్రెయిన్ని వాడుకొని మనకు డబ్బులు ఇస్తుండు. మరి అందులోనే తక్కువ డబ్బులు ఇచ్చి కొంచెం ఇచ్చేసి చైనా సిస్టమ్ పెట్టేసి మరి మన ఇండియా డెవలప్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. మరి ఎందుకు మరి ఇండియా ఆలోచిస్తలేదు? మరి స్టూడెంట్ని మరి ఎందుకు లక్షలు, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒక బిజినెస్ అయింది, మరి ఎందుకు ఇట్లా? మరి ప్రతి గవర్నమెంట్ ఆలోచించుర్రి దయచేసి. ప్రియమైన తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, మన పిల్లల్ని లక్షలు పెట్టి చదివిస్తున్నారు కదా. విదేశాల్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రెసిడెంట్ ఎక్కినప్పుడు ఒక్కొక్క రూల్ వస్తుంది. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ఎక్కిండు. ట్రంప్ ఎక్కినప్పుడు ఏమైంది? స్టడీ కానీ పిల్లలు పోతున్నారు అమెరికాకు. పార్ట్ టైం జాబ్ చేసే అవకాశం ఉండే ఇంతకుముందు, ఇప్పుడు లేదు. స్టడీ పార్ట్ టైం అసలే లేదు అని కొత్త రూల్స్ ఇచ్చినాయి. మరి ఇక్కడ సప్పో వేసిండు పిల్లవాడు. మరి వాళ్ళు ఎక్కడికి తెచ్చి పెట్టాలి పిల్లలు? అలా చదువుకున్న పిల్లలకు అమెరికాలో మరి చదువుకుంటే ఇక్కడ నుంచి ఇంటికి ఉల్టా డబ్బులు మళ్ళీ అమెరికాకు పంపాలంటే ఇక్కడ స్తోమత లేదు. ఉన్నది 2-3 ఎకరాల భూమి, సప్పో వేసి 20 లక్షలు 30 లక్షలు డిపాజిట్ పెట్టి పంపించిండు. ఆ భూమి అమ్ముకొని పంపాలనా? అందుకోసమనే మన గవర్నమెంటు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునాలా. మళ్ళీ మన గవర్నమెంట్ ఏదైనా సీక్రెట్గా ఏది చేసినా కానీ విదేశాల ప్రెస్లకు కానీ మన ఇండియా ప్రెస్ కానీ లీక్ కాకుండా లోపలికి రాకుండా చూడాలని కోరుచున్నాను. ఓకేనా? మరి ఉంటాను. ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ఓకే, ఉంటా మరి. బాయ్. ఓకే, డన్.